బుడమేరు వరదొచ్చి సంవత్సరం అవుతుంది. అయితే ఇప్పటికీ కూడా విజయవాడ వాసుల్లో భయాందోళన అయితే పోలేదు. తక్షణ చర్యలు చేపడతాము, శాశ్వత నివారణ చర్యలు చేపడతామన్న ప్రభుత్వం పూర్తిగా బుడమేరు ఆపరేషన్ని గాలికి వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలంటూ సిపిఎం ఆందోళన పట్టుబట్టింది. మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, బుడమేరు చేపడతాము, పూర్తిగా నివారణ చర్యలు చేపడతాము, ఎటువంటి ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వం చెప్పింది. కానీ అమల్లోకి వస్తానికి మాత్రం ఒక్క రూపాయి కూడా దీని మీద ఖర్చు పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రజలని బుడమేరు విషయంలో దగా చేసింది, మోసం చేసింది, నమ్మించి ఇవాళ ద్రోహానికి పాల్పడింది. సంవత్సరం అయింది బుడమేరు వచ్చి, అదొక పీడ కలగా మిగిలిపోయింది. భయంకరమైన వాతావరణం సృష్టించింది. 50 మంది చచ్చిపోయారు. 5,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టమే కాదు, మానసిక వేదన భరించలేనిది. 6.5 లక్షల మంది నేట మునిగిపోయారు. నగరం నడిబొడ్డున 15 రోజుల పాటు బయటికి రాలేని పరిస్థితి ఉంటే ఇంతకంటే సూచన ఇంకోటి లేదు. అయినా గవర్నమెంట్ ఏం చెప్పారు? ఒక చోట గండి పూడ్చి మొత్తం ఇక బుడమేరుకి ఆధునీకరణ అయిపోయిందని నమ్మించడం, మోసం చేయటం వాళ్ళ ఈ ప్రభుత్వానికి తగునా? ఇప్పటికీ కూడా వర్షం వస్తే బుడమేరు వస్తుందని భయపడి సామాను సర్దుకుని ఇంటి పైకప్పు పైకి వెళ్ళిపోయి తలదాచుకున్నారంటే ప్రభుత్వం సిగ్గుపడాలి. జనం బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. వర్షం వస్తే, వరద వస్తే ఏమైపోతుందని భయాందోళనతో ఉన్నారు. ఏం చేస్తాను ప్రజాప్రతినిధులు? సొంత సంపాదన తప్ప లక్షల మంది జనం మునిగిపోయినా మీకేమీ పట్టాల. బుడమేరుకి మేము డైవర్షన్గా కొత్త కాలువ తవ్వుతామన్నారు. కృష్ణానదిలో లాగా ఇక్కడ కూడా రిటైనింగ్ వాల్ గోడల నిర్మాణం అన్నారు. బుడమేరు ఆధునీకరణ ప్రాజెక్ట్ అన్నారు. కృష్ణానదిలో కలిసే డైవర్షన్ ఛానల్ లోతు పెంచుతామన్నారు. కొల్లేరు వరకు ఛానల్ వెడల్పు చేస్తున్నారు. ఒక్క న్యాయ పైసా కేటాయించరా? 30 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇది దగా చేయటం కదా. 6,880 కోట్ల రూపాయలు కేంద్రానికి నష్టం జరిగిందని నివేదిక ఇచ్చారు. ఒక్క పైసా తేగలిగారా? మోడీ గారు ఒక్క న్యాయ పైసా ఇచ్చాడా? ఎందుకు మాట్లాడలా? ముఖ్యమంత్రి గారు ఆ రోజున బస్సులో హడావిడి చేశారు. ఇవాళ ఎక్కడా సమీక్ష? ఎక్కడా దీనికి పరిష్కారం? ఎక్కడా అంటే విజయవాడ ఈ పరిసర ప్రాంతాల అభివృద్ధితో ముడిపడిన బుడమేరు మీద నిర్లక్ష్యం అంటే జనం మానాన జనాన్ని వదిలేయటమే. ప్రకృతి వైపరీత్యం కాదు, ఇప్పుడు ఇది పాలకుల వైపరీత్యంగా మారిపోయింది. అందుకే ఇక జనం ఇంత సంవత్సర కాలం వేచి ఉంచారు. ఇది తాజా వరద, గతంలో ఎన్నోసార్లు మునిగిపోయారు. అందుకే దీని మీద ఆందోళన చేపడతాం. ప్రజలందరినీ కలుపుకొని ఐక్య ఉద్యమానికి సిద్ధపడతాం. దీని మీద ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం. 10,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాల్సిందే. బుడమేరు నుంచి జనాన్ని కాపాడాల్సిందే. లేకపోతే ప్రజాప్రతినిధులుగా మీకు పరిపాలించే నైతిక అర్హత ఎక్కడుంది? ప్రజల ప్రాణాలు కాపాడలేని ఈ ప్రభుత్వానికి పాలకులుగానే మేము అడుగుతా ఉన్నాం. అంటే బుడమేరు వరదల వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చామంటూ ప్రభుత్వం ప్రకటించింది. కానీ దాదాపు 3 నెలల పాటు సిపిఎం ఆధ్వర్యంలో అన్ని చోట్ల ధర్నాలు చేశారు. ఎవరికైనా వచ్చిందంటారు? ఎందుకంటే మేము ఎవరికి ఇవ్వడం, అందరు కంప్లీట్ చేసేసాము, కావాలని డబుల్ వస్తున్నాయంటూ గతంలో ప్రచారం చేశారు. ఇప్పుడు సంవత్సరం అవుతా ఉంది. ఆ పరిస్థితి ఎలా ఉందంట? చివరి బాధితుడి వరకు జాయిన్ చేస్తామని మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నారు. దరఖాస్తులు పెట్టుకుంటే దరఖాస్తుల మీద పోని మీరు తీసుకున్నారు అని ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎందుకు రాలేదో కూడా చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. అంటే కాలయాపన చేస్తే జనం మర్చిపోతారు అనుకున్నారు. ఇంతకంటే మోసమేముంది? వందల వేల అప్లికేషన్లు ఇప్పటికే అంటున్నాం. మీరు ప్రజల దరఖాస్తులు ఎన్ని పెట్టారు, ఎంతమందికి ఇచ్చారు, మీరు రుజువు ఉంది, బయట పెట్టండి. దానికి తోడు వ్యాపారస్తులకి 50,000 నుండి 1,50,000 అన్నారు. వాళ్ళ కాగితాలు కూడా వచ్చి మీరు శాంక్షన్ అన్నారు, డబ్బు రాలేదు. స్కూళ్ళు నష్టపోయారు, ఆసుపత్రులు మూతపడ్డాయి, రోడ్లు దెబ్బతిన్నాయి. ఎంతోమంది బాధితులు ఒక్క నయా పైసా అందలేదు. వాహనాలకి, ఆటోలకైతే ఆటో ఉన్న నో వెహికల్ అని వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ కనీసం వరద సహాయం అందించలా, శాశ్వత చర్యలు తీసుకోవాలా. 2 విషయాల్లో కూడా ప్రభుత్వం విఫలమైపోయింది. జనమే చెప్తారు ఈ మాట. ఇవాళ ఏదో ఒక పార్టీలు రాజకీయంగా చెప్పేది కాదు, జనమే చెప్తారు. గగ్గోలు పెట్టారు.
కలెక్టర్ కార్యాలయాన్ని అనేక సార్లు జనం ముట్టడించారు. ఏమైనా డబ్బంతా 600 నుండి 700 కోట్ల రూపాయల దాతలు మానవత్వంతో వాళ్ళందరూ సహాయం చేస్తే ఏమైందా డబ్బు? అగ్గిపెట్టెలకి, కొవ్వొత్తులకి, బిస్కెట్లకి, పులిహోర ప్యాకెట్లకి, బిర్యానీ ప్యాకెట్లకి ఖర్చు పెట్టేశారా? లెక్కలు చెప్పండి, దేనికి ఖర్చు పెట్టారో. జనం ఇచ్చిన డబ్బును కూడా సద్వినియోగం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. పారదర్శకంగా లెక్కలు చెప్పడంలో విఫలమైంది. మీరు డబ్బు ఇవ్వరు, జనం ఇచ్చే సక్రమంగా ఖర్చు పెట్టరు. ఇది కళ్ళ ముందు కనపడింది. ఎవరిని కదిలించినా, ఏ బాధ్యతను కల్పించినా కష్టాలు ఇవాటికి కూడా కనపడతాయి. అందుకే ఇవాళ నిరూపించబడినటువంటి విషయం, ప్రభుత్వం ఘోరంగా బుడమేరు బాధ్యతలను ఆదుకోవటంలో, శాశ్వత చర్యలు పెట్టడంలో విఫలమైంది పూర్తిగా. ఎటువంటి కార్యాచరణ మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే దశలవారీ పోరాటానికి పిలిపించారు, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. హడావిడిగా వర్షం పడితే ఈ డాబాకొట్ల సెంటర్లో బోట్లు పెట్టే పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది తప్ప నివారణ చర్యలకి అడుగు మాత్రం ముందుకెట్లేదు. ఇదే డాబాకొట్ల సెంటర్లో పడవలు తిరిగిన వరదల్లో మళ్ళీ పడవల్లో తిరిగే పరిస్థితి రాకుండా ఉండాలనే ఈ పడవలో కూర్చొని ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం చేస్తా ఉన్నాం. మేము సిపిఎంగా ఆందోళన చేయటమే కాదు, ఈరోజు రాబోయే కాలంలో బుడమేరు ముంపు నివారణకి మీద బుడమేరు ముంపు బాధితుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అనేక సంఘాలు, అనేక మంది వ్యక్తులు ఈరోజు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దానికి కూడా మేము మద్దతు తెలియజేస్తాం. ఇది ఎందుకంటే ఇది పార్టీ సమస్య కాదు కాబట్టి. అలాగే ప్రజాప్రతినిధులు నిలదీయటమే కాదు, సంవత్సరం అయిన సందర్భంగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఆ రోజున మీ ఫోటోలు, వీడియోలు అన్నీ మీ దగ్గర ఉన్నాయి, మీరు ఎలా దెబ్బతిన్నారో. ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రజాప్రతినిధులు ప్రశ్నించండి. కిందటి సంవత్సరం వినాయక చవితి కూడా జరుపుకోలేకపోయారు. ఈ సంవత్సరం మళ్ళీ వరద వస్తుంటే వినాయక చవితి జరుపుకోగలుగుతాం లేదన్నారు. అందుకే వినాయక చవితి మండపాల్లో నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనం చేయండి. దాంతోపాటుగా ఈ ప్రభుత్వానికి బుడమేరుని మీరు ఈ వినాయక చవితి పందేళ్ల ద్వారా కూడా నాయకులకి, ప్రభుత్వానికి గుర్తు చేయండి. అందుకే ఇది పార్టీల సమస్య కాదు, ప్రజా ఉద్యమంగా మలుస్తాం. ప్రజలందరి ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఇది చెప్తున్నారు. గత సంవత్సరం ఇదే రోజు బుడమేరు ప్రాంతంలో పడవల్లో తిరిగారు. ఇప్పుడు దానికి నిదర్శనంగా ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి ఇటువంటి పడవల్లోనే ఆందోళన బాట పడుతున్నాం. ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా తమ పోరాటం ఉంటుందని చెప్తున్నారు. ఇది పార్టీల సమస్య కాదు, ప్రజా సమస్య అని చెప్తున్నారు. పూర్తిగా బుడమేరుని ప్రక్షాళన చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బుడమేరు ప్రక్షాళనకు పూనుకోవాలని చెప్పి సిపిఎం బాబు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.